గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ట్యాక్స్ పేయర్స్. మీరు ఇంతవరకు ఏ సంవత్సరంలో అయినా ఒక నేను కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం కట్టేశాను, నా టీడీఎస్ ద్వారా నా ఎంప్లాయర్ కట్ చేసేసుకున్నాడు, లేకపోతే నేను చేసిన కాంట్రాక్ట్ వర్క్లో నాకు బిల్లు ఇచ్చినప్పుడే మొత్తం టీడీఎస్ కట్ అయిపోయింది, తర్వాత నాకు రావాల్సింది కూడా ఏమీ లేదు కాబట్టి నేను ఈ సంవత్సరం ఫైల్ చేయకపోతే ఏమవుతుందనే ఉద్దేశంతో కొంతమంది మానేసిన సందర్భాలు ఉంటున్నాయి. అట్లనే మీరు కట్టాల్సిన ట్యాక్స్ అంతా కట్టినా కూడా ఇక అవసరం లేదని ఊరుకోవటం. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే నాన్ ఫైలర్స్కి మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఏ సంవత్సరంలో ఫైల్ చేయకపోయినా మీరు ఖచ్చితంగా మీకు నోటీస్ వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. ఎట్లా అంటే మీరు నిజంగా గవర్నమెంట్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అంటే మీరు సంపాదించిన ఆదాయం మీద పడ్డ ట్యాక్స్, ఆ ట్యాక్స్ని అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో కానీ, తర్వాత మీరు చేసిన సర్వీసెస్ అప్పుడు మీకు ఇచ్చే డబ్బులు టీసీఎస్ రూపంలో కానీ, లేకపోతే టీడీఎస్ రూపంలో కానీ ఏదో విధంగా కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే మీరు ఉద్యోగస్తులు అయితే మీరు శాలరీ మీద మీ ఎంప్లాయరు ఒక క్యాల్కులేషన్ చేసి దాని ప్రకారం లాస్ట్ మూడు నెలల లేకపోతే మొత్తంగా ఏప్రిల్ నుంచి అని తీసేసుకుని మీ దగ్గర టీడీఎస్ కట్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. కానీ మీకు మీ దగ్గర సర్ప్లస్ అమౌంట్ని బ్యాంకులో టీడీఆర్లు గాను ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ చేస్తున్నారు, దానిపైన వడ్డీ వస్తుంది. బ్యాంకర్ మీ అమ్మడబడి సార్ మీరు 15H కానీ 15G కానీ ఇస్తే మీ పైన టీడీఎస్ కట్ చేయకుండా ఉంటామని అంటారు. దానికి సరే ఇచ్చేస్తే అయిపోతుంది కదా, మనకి ఆ టీడీఎస్ భారం తగ్గిపోతుంది కదా అని మీరు ఇచ్చేస్తున్న సందర్భాలు ఉంటాయి. కానీ మీకు దాని అర్థం కావాల్సింది ఏంటంటే 15H కానీ 15G కానీ ఫామ్ అర్థం ఏంటంటే మీరు ఒక రిక్వెస్ట్ ఫారం, బ్యాంకర్కి రిక్వెస్ట్ ఫారం ఏంటంటే నాకు ఏ విధమైన ట్యాక్సిబుల్ ఇన్కమ్ లేదు కాబట్టి నాకు రావాల్సిన వడ్డీ మీద ఇప్పుడు 10,000 రూపాయల వడ్డీ దాటితే మీకు ట్యాక్స్ కట్ కావాలి. అదే సీనియర్ సిటిజన్స్కి 50,000 రూపాయల వడ్డీ దాటితే ట్యాక్స్ కట్ కావాలి. కానీ ఏమవుతుంది, మీరు ఆ రిక్వెస్ట్ ఫార్మ్లో ఏంటి, నాకు ఏ విధమైన ట్యాక్సిబుల్ ఇన్కమ్ లేదు కాబట్టి నాకు టీడీఎస్ కట్ చేయొద్దని ఒక రిక్వెస్ట్ ఫామ్ ఇచ్చేస్తే బ్యాంకర్కి సులువు అవుతుంది. ఏ విధంగా ఆయన మీ దగ్గర కట్ చేసుకోవటం, మీ దగ్గర కట్ చేసుకున్న డబ్బులు మళ్ళీ బ్యాంక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఫైల్ చేయటం, ఇదొక బర్డెన్గా ఫీల్ అయ్యి సరే మీకు 15H 15G ఇచ్చేస్తే టీడీఎస్ కట్ కాలేదు కాబట్టి మీ పైన ఏ విధమైన టీడీఎస్ కట్ చేసిన డబ్బులు కట్టక్కర్లేదు. కానీ మీరేమనుకుంటున్నారు, నాకు ఆ భారం తగ్గింది అనుకుంటున్నారు. కానీ ఒక డేంజర్ ఏంటంటే మీరు ఎప్పుడైతే టీడీఎస్ కట్ చేయలేదో టీడీఎస్లో మీకు యాడ్ కాదు. తర్వాత కూడా ఇంకోటి ఏం చేస్తారు, మీకు యాక్చువల్గా లెక్క ఇస్తే 26AASలో క్లియర్గా మీరు టీడీఎస్ కట్ కాకపోయినా మీకు వచ్చిన వడ్డీ మాత్రం క్లియర్గా నోట్ అయి ఉంటుంది. ఆ వడ్డీని మీరు యాడ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మీకు అది ఎస్కేప్డ్ ఇన్కమ్ కింద ఫీల్ అయ్యి వాళ్ళ దగ్గర ఎలాగ డేటాబేస్లో మీది ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మీరు మామూలుగా వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10% మీకు ఫ్లాట్ రేట్ని కట్ చేసేసుకుంటారు మీకు టీడీఎస్. కానీ మీరు 30% బ్రాకెట్లో ఉంటారు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మీకు ఇంకో 20% ఎడిషనల్గా మళ్ళీ మీరు అట్ ది టైమ్ ఆఫ్ ఫైలింగ్ మీరు యాడ్ చేసుకుని కట్టాల్సి వస్తుంది. అది మీకు బర్డెన్గా ఫీల్ అవుతారు. తర్వాత ఇదంతా ఎందుకు లేదు గోవాలని, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎట్లా పడితే అట్లా రిఫండ్లు ఇప్పించిన సందర్భంలో అసలు రిఫండ్ రావాలంటే ఇది పక్కన పెడితే ఇటువంటి కొన్ని పక్కన పెడితేనే రిఫండ్లు వచ్చి గోవాలు ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీటిని పక్కన పెట్టేశారనుకోండి మీకు దానికి తెలియదు, మీరు ఎంతకాడికి నాకు రిఫండ్ వస్తుంది కదని ఆలోచనలో పడతారు తప్ప నేను ఎక్కడ రేపొద్దున ఇబ్బందులు పడడానికి నా అంతటి నేను నా జుట్టు తీసుకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పచెప్పామనే బాధ మీకు తెలియకుండా అయిపోతాం. దాని ప్రకారం నోటీస్ వస్తే మీకు చాలా ఇబ్బంది అవుతుంది, మామూలు ఇబ్బంది కాదు. ఎందుకంటే మీకు రకరకాల పెనాల్టీస్లు ఇవన్నీ మీ మీద పడిపోతాయి. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మీకు ఇన్కమ్ లేదు అనే ఉద్దేశంతో ఫైల్ చేయకుండా ఉంటారు. నాకు ఇన్కమే లేదు, నేను ఇంట్లో పడి తింటున్నాను అనే ఆలోచనలు ఉంటారు. కానీ లక్షల రూపాయల ఎఫ్డిఆర్లు ఉంటాయి.
ఆ ఎఫ్డిఆర్ల మీద మీకు వడ్డీలు వస్తాయి. తర్వాత మీ పేరున కొన్ని ఇళ్ళు ఉంటాయి, దాని మీద రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత మీకు ఏమవుతుంది, నాకు ఇన్కమే లేదని మీరు ఫైల్ చేయడం ఆపేస్తే ఇవన్నీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డిపార్ట్మెంట్ ఎంత లోతుకు పోయిందంటే డిపార్ట్మెంట్స్ కూడా బైఫర్కట్ అయిపోయినాయి, ఇన్వెస్టిగేషన్స్ అయిపోయినాయి. వాళ్ళ వెర్షన్లో వాళ్ళు చేస్తున్నారు. మీరు పెట్టిన పిల్లలకు పెట్టిన కాలేజీ ఫీజులు, చిట్ ఫండ్ కంపెనీలు, తర్వాత ఈ వెహికల్స్ పర్చేజులు, ఒక రకం కాదు అన్ని రకాలుగా మీరు ఎక్కడైతే మీ పాన్ నెంబర్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో అన్ని చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఇవన్నీ మీరు పట్టించుకోరు. ఎందుకంటే నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నా ఇన్కమ్ ఉంది, నా ఇన్కమ్ ప్రకారం ట్యాక్స్ కట్టాను అనుకుంటున్నారు. కానీ రేపొద్దున నోటీసులు ఎలా వస్తాయండి ఇన్వెస్టిగేషన్ నుంచి, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. దానికి ముందు ఎస్ఆర్ నో అనేది చెప్పమంటారు. మీరు ఎస్ఏ అని చెప్పాల్సిన అవసరం, నో అంటే మళ్ళీ ఇంకొక రకమైన క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఎస్ అని చెప్తారు. మరి ఎస్ అని చెప్పిన తర్వాత కంపల్సరీగా మీ అకౌంట్స్లో ఇన్వాల్వ్ కావాలి కదా, యాడ్ కావాలి కదా. యాడ్ కాకుండా ఉంటే ఏమైపోద్ది, మళ్ళీ దాని మీద ఎస్కేప్డ్ ఇన్కమ్ అయిపోద్ది కదా. ఇవన్నీ పడడానికి మీకు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకొకటి మెయిన్గా ఇవాళ ఈ మధ్యన దొరికిన కొన్ని కేసులు ఎలా ఉన్నాయంటే ప్రాపర్టీ కొంటున్నాం, ఒక 70 లక్షలు పెట్టి ప్రాపర్టీ కొంటున్నాం, 35 lakhs రిజిస్టర్డ్ వాల్యూ. అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 35 lakhs మినిమంకి రిజిస్ట్రేషన్ చేయాలి. ఎక్కువ చేసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి స్టాంప్ డ్యూటీ అవన్నీ వస్తాయి. కానీ మినిమం మాత్రం 35 lakhsకి చేయాలి. మరి 35 lakhsకి చేయాల్సి వచ్చినప్పుడు ఇంకొక 35 lakhs మిగిలిపోద్ది కదా. మరి అది ఏ విధంగా ఇవ్వాలి, మీరు చెక్ రూపంలో ఇవ్వలేరు. ఎందుకంటే మీ కన్సిడరేషన్ యాజ్ పర్ ది డాక్యుమెంట్ 35 lakhs. ఇంకో 35 lakhs ఇస్తే దానికి మీరు సమాధానం చెప్పాలి. అందుకని ఏంటంటే వాళ్ళు క్యాష్ అడుగుతారు. మీరు ఎవరో ఏదో మా బోర్డు ఆడిటర్లు చెప్పారని క్యాష్ ఇవ్వద్దన్నారు మా ఆడిటర్ గారంటే వాళ్ళు కూడా తెలివిగా ఏం చేస్తున్నారంటే, సో క్యాష్ ఇవ్వద్దులండి, మేము 3-4 పేర్లు ఇస్తాం, వాళ్ళ పేరున డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అన్నారు. మనకేంటి ప్రాబ్లం, మీరు అందరికీ తెలిసినది ఏంటంటే బ్యాంకు ద్వారా డబ్బు వచ్చినా, బ్యాంకు ద్వారా డబ్బులు పోయినా అది వైటు అనుకుంటున్నారు. ఏదంటే ఈ సోర్సెస్ కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు ఖర్చు యొక్క వివరణ ఇవ్వలేనప్పుడు అది అదర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేసి ట్యాక్స్ చేస్తారనేది మాత్రం మీకు బాగా గుర్తుపెట్టుకోండి. అన్నారా, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అదర్ ఇన్కమ్. సో అప్పుడు ఏమవుతుంది, ఆ కుడియడంగా మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రిజిస్ట్రేషను దరిదాపుల్లో ఉన్న చెక్కుల్ని మీ బ్యాంక్ అకౌంట్ ఇమ్మంటున్నారు. ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ ఇమ్మంటున్నారు. మీరు బ్యాంక్ అకౌంట్ ఇవ్వకపోయినా వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్లో 4-5 అమౌంట్లు, పెద్ద అమౌంట్లు ఉంటాయి, 5 లక్షలు, 10 లక్షలు, 6 లక్షలు. దానికి మీరు సమాధానం చెప్పాలంటే ఏ విధంగా సమాధానం చెప్తారు? అతనికి లోన్ ఇచ్చారని చెప్తారా, అతనికి అడ్వాన్స్ ఇచ్చారని చెప్తారా, అతను బాకీ ఉండి ఇచ్చారని చెప్తారు. ప్రతిదానికి మీరు వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వటమే కాకుండా అతను పాన్ నెంబరు, ఆధార్ నెంబర్ ఇవ్వాలి. అతని మీద కూడా వెరిఫికేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏ విధమైన చర్య చేసినా మీరు ఇరుక్కుపోవడానికి 100% ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ఇన్కమ్ని ఫైల్ చేయకుండా మాత్రం ఏ సంవత్సరం ఆపద్దు. నాకు ఇన్కమే లేదని ఊరుకోవద్దు, ఎందుకంటే 2.5 లక్షల మినిమం. కాబట్టి మీరు ఫైల్ చేసి పరిస్థితి తెచ్చుకోండి. తర్వాత అడ్డగోలుగా మీరు మీ ఎఫ్డిఆర్లు కానీ, టీడీఆర్లు కానీ, మీ మిసెస్ పేరును కానీ, మీ అబ్బాయిల పేరును కానీ, లేకపోతే మీ అబ్బాయి పేరున ప్రాపర్టీస్ కొనడం కానీ ఇవన్నీ జరిగితే ముందు రోజుల్లో చాలా చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి దగ్గరలో ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని లక్షల నోటీసులు, 1,52,00,000 నోటీసులు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. అంటే ఆల్ ఓవర్ ఇండియా మనకు కాదు. కాబట్టి ఏంటంటే మనకు ఆ నోటీసులో మనం కూడా ఉండవచ్చు. కాబట్టి మీరు ఒకసారి మీరు అన్ని రిటర్న్స్ ఫైల్ అయి ఉన్నాయా, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్స్లో మీరు పొందుపరచిన ఏమైనా ఉన్నాయో ఒకసారి వెరిఫై చేసుకోండి. ఒక రోజు దానికి కేటాయించుకోండి, ఒక ఆదివారం కేటాయించుకోండి. మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే మీకు ఎవరైతే నమ్మకంగా సర్వీస్ చేస్తున్నారో ఆడిటర్ గారిని అడగండి, ఇలా వచ్చిందండి నన్ను ఏం చేయమంటారని అడగండి. దానికి ఒక గ్రౌండ్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ నోటీస్ వస్తే ఆ నోటీస్కి ఆ గ్రౌండ్ని ఆధారం చేసుకుని మీరు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేయండి. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన టైం అంటే ఏదో ఫైల్ చేసాము రిఫండ్ వచ్చిందనేది కాదు. రిఫండ్ ఎందుకు వస్తుందో అడగండి, రిఫండ్ ఎందుకు రాదో అని కూడా అడగండి. రిఫండ్ తీసుకుని ఆఫ్కోర్స్ సర్వత్రా అందరికీ ఉంది, రిఫండ్ మానుకోమని నేనైతే రిఫండ్ ఇప్పించడానికి కూడా సిద్ధంగా ఉంటాను. కానీ ఒక రైట్ వేలో
రిఫండ్ ఇప్పిస్తే మాత్రమే మీరు సేఫ్గా ఉంటారు. లేకపోతే ఇటువంటి నోటీసులు ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారని అనుకుంటూ, మీకు ఏదైనా సర్వీస్ కావాలన్నా, సలహా కావాలన్నా, ఏదైనా నోటీసులకి రిప్లై ఇవ్వాలన్నా కూడా మీరు సంప్రదించండి. ఖచ్చితంగా మేము మీకు అందుబాటులో ఉంటాము, మీకు తగిన సర్వీస్ చేస్తాము. మీరు ఎక్కడ వారైనా పర్వాలేదు, ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వారైనా కూడా పర్వాలేదు. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేసి మీ వివరాలు చెప్తే మా నుండి మీరు తగిన సహకారం, సలహాలు తీసుకోవడానికి మాత్రం 100% ఛాన్స్ ఉంటుంది. గుడ్ డే.